మంగ్లీ ఏం చెప్తుందంటే నా తమ్ముడికి అసలు ఏం తెలియదు ఈ ముఖం ఉందా ఇట్లా చూపిస్తా ఉన్నాయి. తమ్మునికి ఏమన్నా తెలుసా అంటే చాలా గొప్ప సిద్ధాంతి, ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. పాత్రధారే శివ చౌహాన్ సార్, ఇదిగో మా తమ్ముడు పాత్రధారే శివ చౌహాన్. నేను చెప్పిన అబద్ధం అయితే దీనికి ఫోన్ నుంచి ట్రాక్ చేస్తే అన్ని బయటికి వస్తాయి సార్. ఒకటే రోజులో చేయొచ్చు ఈ పనికి. ఏంటది ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కడికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. మీ పోలీసు వాళ్ళు సార్, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు సార్. వీళ్ళు ఫోన్ డేటా చేస్తే అన్ని పడతారు సార్. వీళ్ళ బతుకు అనేది మొత్తం బయట పడుతుంది. ఆ విషయం మాకు తెలుసులే. ఎంత ఇట్లా చేసినా ఇట్లా మా తమ్ముడు ఇట్లా అన్నా గానీ ఇది కాని పని. పైసలు మాత్రం తీసుకుపోయిండు మా తమ్ముడు. ఈయన కట్టలు కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. మంగ్లీ బర్త్డే పార్టీకి మధు పైసలు ఖర్చు పెట్టాడు. ఆ పార్టీలకు సంబంధించి ఎప్పుడైనా డిస్కషన్ జరిగేదా? వాళ్ళ బర్త్డే అయితే నేను దాదాపుగా 40 లక్షలు దాకా ఇచ్చిన. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. 40 లక్షలు దాకా ఇచ్చిన. నీకు ఇప్పుడు తెలుసా అట్లా ఉంటది మన రేంజ్ అని నాకు ఒక్కటేసారి అన్నారు సార్. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా సార్, మీకు కూడా చెప్తున్నా, ఈ రోజు నేను లైవ్ తీసిన కదా, ఈ లైవ్ ప్రకారంగా నాకు రేపైనా వెళ్ళిన నా మీద పక్క దాడి అవుతుంది. అని చంపేసిరండి రా, కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోతుంది. మీరు అరే తురే బ్యాచా లేకపోతే ఎట్లా ఒకప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు? ఒకప్పుడు అయితే సార్ అరే తీరే అని మాట్లాడేది సార్. మధ్యలో నుంచి కొంచెం పైసలు సంపాదించుకోండు కదా, కొంచెం నాకంటే వాడు 2 సంవత్సరాలు చిన్నవాడు సార్. చెప్పురా మొత్తం చెప్పు. ఎంత ఇప్పుడు ఆయనకి ఎంత ఉంటది? 23 ఉంటుంది సార్, నాకు 25. 23 ఏళ్ళ వయసే. 23 సార్. 23 ఏళ్ళ వయసులో ఒకసారి జైలుకు పోయి వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ జైలుకు పోతున్నాడు. పోయిండు. ఇలాంటి వాటికి భయపడనురా, చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. జరిగిన దానికి ఇప్పుడు ఆమె బంజారా అంటే మేము ఉన్నది మొత్తం ఏంటోళ్ళం సార్, మేము కూడా బంజారమే కదా. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. ఇప్పుడు ఏదైనా న్యాయం చూసుకొని మాట్లాడండి. బంజారా అయితే ఏంది, ఎవడైతే ఏంది సార్, మనకు కావాలి న్యాయము. ప్రామిసర్ నోట్ కనబడుతుంది 30 లక్షలు సార్. ఒకసారి మీకు ప్రామిసర్ నోట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లియర్ గా ఇక్కడ 30 లక్షల రూపాయలు రాసి ఉంది. దీనికి మధు అనేటువంటి వ్యక్తి, మధు, రమావత్ మధు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఆఫీస్ లో పనిచేసేదని చెప్తున్నావు. ఆ ఆఫీస్ కి మంగ్లీ ఎప్పుడైనా వచ్చిందా? మంగ్లీ వస్తే ఆమె ఎంతసేపు ఉండింది, ఎవరితో మాట్లాడి? మేడం ఏమో కింద ఉన్నది, నాకు ఫోన్ చేసిండు. మధు పైన ఉన్నాడు, షట్టర్ తాళం తీయని అన్నాడు. నైట్ ఏ టైంకి అంటే పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, వచ్చింది నైట్ టైం. వీళ్ళు రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్ వచ్చి తలుపు కొడతాడు. నైట్ ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. మళ్ళీ మంగ్లీ మధు దగ్గరికి వచ్చింది. మధు వచ్చి ఫోన్ చేస్తే వచ్చి తాళం తీరా అని అన్నాడు. షట్టర్ తాళం తీసిగానే వాళ్ళు అటు నుంచి లిఫ్ట్ ఒకటి ఉంటుంది, ప్లస్ కాలినడక అంటే మెట్లతో నడుచుకుంటూ వస్తుంటే ఏందబ్బా అంటే నేను సడన్ గా చూసిన మంగ్లీ కూడా ఇక్కడ వచ్చింది అని. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? నువ్వు ఇంకా ముందు ఇంకా చూస్తావురా, ఇంకా నువ్వు అవసరం లేదని అన్నాడు డైరెక్ట్. ముందు ఇంకా చూస్తావులే, ఇది ఒకటే కాదు, నీకు కూడా కొన్నిసార్లు తీసుకోవద్దా అని అన్నాడు. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న, ఇదే ఉంది, ముందు బోల్డ్ వెళ్తాలు జరగబోతున్నాయి. అందరు ఒకటే కార్లో వచ్చారు, ఒకటే కార్లో వచ్చారు. షట్టర్ తాళం తీసిన తర్వాత వాళ్ళు లోపల పోయినారు. అందరు లోపల కూర్చున్న తర్వాత రమేష్ నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్కి వెళ్ళిపో. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. షట్టర్ తాళం తీసిన తర్వాత మంగళ వచ్చింది. మంగళక్క వచ్చిందని నేను అనగా, ఇట్లాంటి ఇంకా చూస్తావులే రమేష్, నువ్వేం తొందరపడకు అని అన్నారు. ఇలాంటి బయట వాళ్ళు చెప్పకు, మంగళక్క వస్తుంది, ఇది అది వస్తుంది అని చెప్పగానే నేను ఒకసారి నాకు వార్నింగ్ ఇచ్చిండు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.